జయ శ్రీమన్నారాయణ. 19వ పాశురం. குத்து விளக்கெரிய கொட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீயுன் மணாலனை எத்தனை போதும் துயிலஜ ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்த கில்லாயால் తత్వమనృతగ వేలో రెంబావాయ్. వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి తిరుప్పావై 19వ పాసుర విశ్లేషణ. గుత్తి దీపములు వెలుగుతుండగా దంతపు కోళ్లు గల మంచముపై మెత్తనైన 5 లక్షణములు గల పాన్పుపై నదరోహించి గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పువ్వులు కేశములందు ధరించిన నీలాదేవి స్తనముల నానుకొని శయనించుచున్న విశాలమైన వక్షస్థలము గల ఓ దేవా, నోరు తెరువుము అనగా ఒక మాటను పలుకుము. కాటుకచే విశాలమగు కన్నులు కలదానా, నీ ప్రియుని ఒక్క క్షణమేనను నిద్ర నుండి మేల్కొననీయవు కదా. నీవు ఒక్క క్షణమేనను స్వామి విరహమును ఓర్వలేనిచో అది నీ స్వరూపమునకు తగదు, స్వభావమునకు తగదు అనగా శ్రీమన్నారాయణ తత్వము నెరింగించు జ్ఞానమే దీపము. దీని గుర్తులు 1 శృతి, 2 స్మృతి, 3 ఇతిహాసము, 4 పురాణము, 5 ఆగమములు. కువలయ పీడమనగా అహంకారము. దంతములు 4: 1 కర్తృత్వహంకారము, 2 భోక్తృత్వహంకారము, 3 జ్ఞాతృత్వహంకారము, 4 శేషత్వహంకారము. పడకనున్న 5 లక్షణములు అర్ధపంచకము. కేశపాసము అనగా వ్యామోహజనకమగు శేషత్వము. పూలగుత్తులు అనగా అహింసాది అష్టపుష్పములు. స్థనములు అనగా పరభక్తి, పరమభక్తి. కన్ను అనగా జ్ఞానము. కాటుక అనగా భక్తి. జయ శ్రీమన్నారాయణ.